Hello students, welcome to ABN and PRR College of Science, Kovuru. So, first semester 2, first BCom General, paper Banking Theory and Practice. పేపర్ వచ్చరికి బ్యాంకింగ్ థియరీ ప్రాక్టీస్. సో యూనిట్ 2 బ్యాంకింగ్ సిస్టంలో సెకండ్ టాపిక్ చోటికి అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ బ్రాంచ్ బ్యాంకింగ్ సిస్టమ్. సో బ్రాంచ్ బ్యాంకింగ్ పద్ధతి యొక్క లేక శాఖ బ్యాంకింగ్ పద్ధతి యొక్క లాభ నష్టాలు అన్నది కోసం మనం రాయడం ఈ చాప్టర్లో చెప్పడం జరుగుతుందండి. సో వచ్చేవాడికి అసలు బ్రాంచ్ బ్యాంక్ సిస్టమ్ అంటే ఫస్ట్ తెలుసుకుందాం. ఏ బిగ్ బ్యాంక్ హ్యాస్ ఎ సింగిల్ ఇన్స్టిట్యూషన్ అండ్ అండర్ ది సింగిల్ ఓనర్షిప్ ఆపరేట్ త్రూ ఏ నెట్వర్క్ బ్రాంచెస్ స్ప్రెడ్ all over the country. The banking system is of England offers to example of the branch banking system. సో బ్యాంకింగ్ వ్యవస్థ అన్నది ఒకే డైరెక్టర్ బోర్డు ఉండగలదు. కేంద్రీకృతమైన ప్రధాన కార్యాలయం కారణంగా బ్రాంచ్లను విస్తరించి బ్యాంకులను బ్రాంచ్ బ్యాంకింగ్ అంటారని మనం చెప్పొచ్చండి. అంటే బ్రాంచ్ బ్యాంకింగ్ పద్ధతి ఇంగ్లాండ్ దేశంలో ప్రసిద్ధి చెందిందని చెప్పొచ్చు. ఇంగ్లాండ్ మొత్తం బ్యాంకింగ్ వ్యాపారం కేవలం 5 బ్యాంకులు చేతిలో ఉండడం కేంద్రీకృతమై ఉండేదండి. సో ఆ బ్యాంక్స్ ఏంటంటే ద మిడ్లాండ్ బ్యాంక్ అని, ద లాయిడ్స్ బ్యాంక్ అని, ద బార్క్లేస్ బ్యాంక్ అని, ద నేషనల్ ప్రొవిన్షియల్ బ్యాంక్ అని, ద వెస్ట్ మినిస్టర్ బ్యాంక్ అని. సో 5 బ్యాంకుల చేతుల్లో కూడా ఉండడం జరిగేదండి. సో మన యొక్క బ్రాంచ్ బ్యాంక్ యొక్క అడ్వాంటేజ్ చూసినట్టుగా మొట్టమొదటిగా ఇవి ఎకనామిక్ ఆఫ్ ద లార్జ్ స్కేల్ ఆపరేషన్స్. సో పెద్ద తరహా ఆదాయాలని చెప్పచ్చు దీనిలో. అండర్ ద బ్రాంచ్ బ్యాంకింగ్ సిస్టమ్స్ విత్ ఏ నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ప్రాసెస్ ఫైనాన్షియల్ రిసోర్స్ ఎంజాయ్ ద బెనిఫిట్స్ ఆఫ్ లార్జ్ స్కేల్ ఆపరేషన్స్. సో మనకి ఈ యొక్క అండర్ ద బ్రాంచ్ బ్యాంక్ సిస్టమ్ అంటే బ్రాంచ్ బ్యాంక్ పద్ధతి వల్ల ఏంటంటే నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఉండడం వల్ల నెంబర్ ఆఫ్ బ్రాంచ్ యొక్క ప్రాసెస్ చేయడం వల్ల ఇక్కడ రీసోర్స్ అనేవి కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఈ రీసోర్స్ ద్వారా మనం మంచి బెనిఫిట్స్ అనేవి పెద్ద లార్జ్ స్కేల్ ఆపరేషన్స్ అనేవి చేయడానికి అవకాశం అనేది ఉంటుందండి. అంటే ఎక్కువ బ్రాంచ్లు కలిగి ఉండడం వల్ల ఏంటంటే బ్యాంకుల వద్ద ద్రవ్య నిధులు ఎక్కువగా ఉండడం వల్ల ఏంటంటే సహజం. ఇది పెద్ద ధర కార్యకలాపాల వల్ల ఏర్పడే ఆదాయాలు బ్రాంచ్ బ్యాంక్ పద్ధతి వ్యవస్థకు ఎక్కువగా చేకూరుతాయని మనం చెప్పచ్చండి. దాంట్లో మొట్టమొదటిగా చూసుకుని హైలీ ట్రైన్ టు ఎక్స్పీరియన్స్డ్ స్టాఫ్ ఇట్స్ ఈజ్ అపాయింటెడ్ విచ్ ఇంక్రీజింగ్ ఆఫ్ ద ఎఫిషియన్సీ ఆఫ్ మేనేజ్మెంట్. సో మనం ఇక్కడ అనుభవన సిబ్బందిని నియమించడం వల్ల వ్యవస్థ సామర్థ్యం పెరుగుతుంది. శ్రమ విభజన ప్రత్యేకరణ ప్రవేశించే అవకాశం ఎక్కువ ఉండడం వల్ల బ్యాంకులో పనుల ఆదాయాలు కూడా ఎక్కువ చేకూరుతాయని మనం చెప్పచ్చండి. ఫండ్ ఆర్ మేడ్ టు అవైలబుల్ టు లేబుల్ అండ్ గెట్ ఏ చీపర్ రేట్స్. అలాగే తక్కువ వడ్డీ రేట్లకు నిధులను సమకూర్చునే అవకాశం కూడా ఉంటుందని మనం చెప్పచ్చండి. అలాగే ఫారెన్ ఎక్స్చేంజ్ బిజినెస్ ఈజ్ డన్ ఎకనామికల్లీ. సో విదేశాల మార్గాల్లో వ్యాపార వ్యవహారాలు కూడా నిర్వహించవచ్చునని మనం చెప్పచ్చండి. అంటే పెద్ద తరహా ఆదాయం వల్ల ఈ 3 యొక్క ఆదాయాలు ఉంటాయి. అంటే ఏంటి, ఎరుమన్న సిబ్బందిని నియమించుకోవచ్చు, అలాగే తక్కువ రేట్లకు నిధులు సమకూర్చే అవకాశం ఉంటుంది, అలాగే విదేశీ మార్గాల్లో వ్యాపార వ్యవహారాలు కూడా నిర్వహించవచ్చు. మొట్టమొదటి బెనిఫిట్ ఎకనామిక్ ఆఫ్ లార్జ్ స్కేల్ ఆపరేషన్స్. రెండోది వచ్చరికి స్ప్రెడ్డింగ్ ఆఫ్ రిస్క్. సో ఇక్కడ నష్టభయాన్ని భరించే శక్తి చాలా ఎక్కువగా ఉంటుందండి. ఎందువల్లంటే అండర్ ద అడ్వాంటేజ్ ఆఫ్ ద బ్యాంక్ సిస్టమ్ ఈజ్ లెస్సర్ రిస్క్ అండ్ గ్రేట్ కెపాసిటీ ఆఫ్ టు మీట్ రిస్క్. సో ఇక్కడ బ్రాంచ్ బ్యాంకింగ్ వ్యవస్థ ఏంటంటే నష్టభయం తక్కువగా ఉంటుంది, అలా నష్టభయాన్ని ఎదుర్కొనే శక్తి ఎక్కువగా ఉంటుందని మనం చెప్పచ్చు. సిన్స్ దేర్ జియోగ్రఫికల్లీ స్ప్రెడింగ్ అండ్ డ్యూరేషన్ ఆఫ్ రిస్క్ ఏ పాసిబుల్ ఆఫ్ ద ఫెయిల్యూర్స్ ఆఫ్ ద బ్యాంక్ ఈజ్ రిమోట్. The loss of the incurred some branches may be offers for profit other branches. Large resources of the branch banks increase their ability face any crashes. సో ఇక్కడ మనకి వివిధ ప్రాంతాల్లో ఉండే వివిధ రకాల వ్యాపార సంస్థలకు పరపతనాలు చేయడం వల్ల బ్యాంకు పతనం చెందే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయండి. అలాగే కొన్ని బ్రాంచులు నష్టాన్ని పొందిన మిగిలిన బ్రాంచులు పొందే లాభాలని ఆ నష్టాన్ని భర్తీ చేయవచ్చని మనం చెప్పచ్చండి. అలాగే థర్డ్ పాయింట్ అది వచ్చేటికి ఈవెన్ ఎకానమీ ఇన్ క్యాష్ ట్రెజర్స్. అండర్ ద బ్రాంచెస్ బ్యాంకింగ్ సిస్టమ్ ఏ పర్టికులర్ బ్రాంచ్ క్యాన్ ఆపరేట్ విత్ కీపింగ్ లార్జ్ అమౌంట్స్ ఆఫ్ ద ఐడియల్ రిసోర్స్ ఇన్ టైమ్ ఆఫ్ ద నీడ్ రిస్క్ కెన్ బి ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ వన్ బ్రాంచ్ టు అనదర్ బ్రాంచ్. సో ఇక్కడ
నగదు నిల్వల పథకం అనేది ఏంటంటే ప్రతి బ్రాంచ్ కూడా ఎక్కువ నగదు నిల్వలను ఉంచుకోవాల్సిన అవసరం ఉండదండి. ఎందువల్లంటే అవసరమైన దానికన్నా ఎక్కువ నగదు నిల్వలు ఉంచే దాన్ని కంటే లాభాలు తగ్గుతాయి. ఏ బ్రాంచ్ అయినా ఎప్పుడైనా నగదు నిల్వలు సరిపోకపోతే ఇతర బ్రాంచుల నుండి ద్రవ్య వనరులను బదిలీ చేయవచ్చండి. సో అలాగే నెక్స్ట్ వచ్చేటికి ఇంకొక అడ్వాంటేజ్ చూసినప్పటికీ ఐ మీన్ డెలిగేషన్ ఆఫ్ డిపాజిట్స్ అండ్ అసెట్స్. సో ఇక్కడ డిపాజిట్లు కానీ రుణాలు కానీ ఆస్తులు కానీ వివిధ ప్రాంతాల మధ్య విభజించండి. ఎలా అంటే ఈవెన్ దేర్ ఈజ్ ద గ్రేటర్ డెలిగేషన్ ఆఫ్ both deposit and assets because the wider physical coverage. Deposits are received from the areas where a saving or in penal. అలాగే లోన్స్ ఆర్ ఎక్స్చేంజ్ దోస్ వేస్ట్ ఫండ్స్ ఆఫ్ ద సోర్స్ ఇంట్రెస్ట్ ఆర్ హైయర్ హై. సో వివిధ ప్రాంతాల్లో బ్రాంచ్ ఆఫీస్ ఉండడం అంటే పొదుపులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల నుండి నిధులు సమీకరించి రుణ సౌకర్యాలు ఎక్కువ కలిగించవలసిన ప్రాంతాలకు ఆ నిధులు బదిలీ చేసుకోవచ్చు అని మనం చెప్పొచ్చండి. అలాగే చీప్ రిమైటింగ్ ఫెసిలిటీస్ ఫిన్స్ ఆఫ్ ద బ్రాంచ్ బ్యాంక్ స్ప్రెడ్ ఓవర్ హోల్ కంట్రీ. ఇట్ ఈస్ ఈజీలీ చీపర్ ట్రాన్స్ఫర్ ఫండ్స్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. ఇంటర్ బ్రాంచ్ ఇండికేట్స్ మోర్ అడ్జస్ట్మెంట్ ఇంటర్ బ్రాంచ్ ఇండివిజువల్స్. సో ఇక్కడ చీప్ ఫెసిలిటీస్ ఏంటంటే ఒక బ్రాంచ్ ఇంకో బ్రాంచ్ మనం ఈజీగా మనం పంపించుకోవచ్చు. అలాగే ఈవెన్ యూనిఫామ్ ఇంట్రెస్ట్ రేట్స్ అంటే వడ్డీ రేట్లలో ప్రాంతీయ అసమతులు తొలగించవచ్చండి. ఒకే రకమైన వడ్డీ రేట్లు అనేవి ఉంటుంటాయి. సో అండర్ ద బ్రాంచ్ బ్యాంకింగ్ సిస్టమ్ మొబిలిటీ ఆఫ్ క్యాపిటల్ ఇంక్రీజింగ్ విచ్ in turn brings but equality in interest rates. Funds are transferred from areas with deficit demand for money to areas with exclusive డిమాండ్ ఫర్ మనీ. సో ఇక్కడ వడ్డీ రేట్లు ఏంటంటే ఒక దేశంలో వివిధ ప్రాంతాల్లో బ్రాంచ్ ఆఫీస్ ఉండాలంటే అధిక వడ్డీ ఉన్న ప్రాంతాల నుండి తక్కువ వడ్డీ ఉన్న ప్రాంతాలకు నిధులు బదిలీ చేసుకోవచ్చు. ఫలితంగా వడ్డీ రేట్లు ఉండే అసమానతలను తొలగించవచ్చు అని కూడా చెప్పొచ్చండి. అలాగే ఇంకొక చూసుకునేప్పటికి ప్రాపర్ యూస్ఫుల్ క్యాపిటల్. దేర్ ఈజ్ ప్రాపర్ యూస్ ఫర్ క్యాపిటల్ యూ అండర్ ద బ్రాంచ్ బ్యాంకింగ్ సిస్టమ్. ఇన్ బ్రాంచ్ బ్యాంకింగ్ అసెస్ ద రిజర్వ్స్ వాట్ ఆపరేట్స్ ఫర్ ద investment in can you transfer resource of the other branches which make a most possible use of those core resources. సో ఇక్కడ బ్యాంకుల నిధులు సక్రమంగా పంపిణీ చేయొచ్చండి. ఎందువల్లంటే ఇక్కడ బ్యాంకులు సమీకరించిన డిపాజిట్లు మూలధనం సక్రమంగా ఉపయోగించుకోవచ్చు. పెట్టుబడులు పెట్టడానికి కానీ లేకపోతే అవకాశాలు తక్కువగా ఉన్న ప్రాంతాల నిధుల సౌకర్యాలు ఎక్కువగా ఉండే కోరుకునే ప్రాంతాల నుంచి ఎక్కువ ఉపయోగం కూడా లాభాలు కూడా మనం ఆర్జించుకోవచ్చు. అలాగే బెటర్ ఫెసిలిటీస్ ఆఫ్ కస్టమర్స్ ఖాతాదారులకు గణనీయమైన సేవలు అందించట్టు. ద కస్టమర్స్ గెట్ బెటర్ అండ్ గ్రేటర్ ఫెసిలిటీస్ అండర్ ద బ్రాంచెస్ బ్యాంక్ సిస్టమ్ in his because of small number of customers per branches and increased efficiency achieved through large scale operations. బ్రాంచ్ బ్యాంకింగ్ విధానాలు ఏంటంటే ఖాతాదారులకు సిస్టమ్ సౌకర్యాలు అందించవచ్చు. సో ఈ పద్ధతి ద్వారా ఏటీఎం సౌకర్యాలు కానీ లేకపోతే ఎలక్ట్రానిక్ సేవలు కానీ ఇలాంటి సేవలన్నీ కూడా మనం అందించుకోవచ్చు. సో బెనిఫిట్స్ అన్నప్పుడు ఇలాంటి బెనిఫిట్స్ అన్నీ కూడా మనం రాయొచ్చు. అలాగే కొన్ని డిస్అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయండి దీంట్లో. అడ్వాంటేజ్తో పాటు డిస్అడ్వాంటేజ్ ఉన్నాయి. ఫస్ట్ డిస్అడ్వాంటేజ్ వచ్చేసరికి ప్రాబ్లమ్ ఆఫ్ మేనేజ్మెంట్. సో నిర్వహణ పర్యవేక్షణలో కొన్ని కష్టాలు ఉంటాయండి. సో అండర్ ద బ్రాంచ్ బ్యాంక్ సిస్టమ్ ఏ నెంబర్ ఆఫ్ difficulties which regarded management, supervision and control areas. Since the management of the bank gets considered the head office, the managers can be offered careless and understanding in their duties and often unless services యూజింగ్ ద ఫండ్స్. సో ఇక్కడ ఏంటంటే భారతదేశంలో వంటి పెద్ద దేశాల్లో బ్యాంకింగ్ సౌకర్యాల్లో కూడా నోచుకొని వెనుకబడిన ప్రాంతాలు నిర్వహణ పర్యవేక్షణలో కష్టాలు చూసుకోవడానికి బ్రాంచ్ బ్యాంక్ పద్ధతిలో నిర్వహణ పర్యవేక్షణలో పాల్గొనడం వల్ల కేంద్ర కార్యాలయం ఢిల్లీలోని ముంబైలోని ఉండుతూ బ్రాంచ్ శాఖలు వివిధ ప్రాంతాల్లో విస్తరించడం వల్ల హైదరాబాద్లో బ్రాంచ్ బ్యాంకింగ్ పైన కానీ విశాఖపట్నంలో బ్రాంచ్ బ్యాంక్ పైన కానీ పర్యవేక్షణ కష్టతరంగా ఉంటుందని చెప్పొచ్చండి. అలా నిర్వహణ కేంద్ర కార్యాలయం కేంద్రీకృతం ఉండడం వల్ల నిర్వహణ కష్టతరంగా నిధులు ఉపయోగం అనేక అక్రమాలు చోటు చేసుకోవడానికి అనేక అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే బ్రాంచ్ మేనేజర్ ప్రతి చిన్న విషయానికి కేంద్ర కార్యాలయం నుండి అనుమతులు పొందడం వల్ల రుణ సౌకర్యాలు కల్పించడంలో కూడా కాలయాపన ఎక్కువగా ఉంటుందని చెప్పచ్చండి. ల్యాక్ ఆఫ్ ఇంటివిటీ. బ్రాంచ్ బ్యాంక్ మేనేజర్ జనరల్లీ ల్యాక్ ఆఫ్ ఇంటివిటీ ఆల్ ఆఫ్ ఇంపార్టెంట్ మ్యాటర్స్
దే కంటర్ టు ఇండిపెండెంట్ డిసిషన్ అండ్ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద క్లియరింగ్ ద సిగ్నల్ ఫ్రమ్ ద హెడ్ ఆఫీస్. అంటే బ్రాంచ్ మేనేజర్ చొరవ అన్నది చాలా తక్కువ ఉంటుందండి. బ్రాంచ్ మేనేజర్ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోలేరు. ప్రాంతీయ కార్యాలయం లేదా పై అధికారులు పచ్చజెండా చూపడది ఏ కార్యకలాపం కూడా పూర్తి అవ్వదు అని చెప్పొచ్చండి. అలాగే మోనోఫిలిప్ టెక్నిక్స్. సో ఇక్కడ గుప్తాధిపత్య ధోరణులు అని చెప్పొచ్చండి. బ్రాంచెస్ బ్యాంకింగ్ encourages monopolistic trends in the banking system. A few banks domination or control the whole banking system of the country, though the branches it can lead to the consolidation of the resources in a few hands. ఇదేంటంటే అనేక బ్రాంచ్లో ఉన్న పెద్ద కార్యాలయంలో గుప్తాధిపత్య పోకడలు ఎక్కువగా ఉంటాయండి. సాధారణంగా బ్యాంక్ డైరెక్టర్లు పారిశ్రామిక సంస్థ డైరెక్టర్లు ఉండడం వల్ల వారి ఆధీనంలో ఉండడం వల్ల సంస్థకు నిధులు తరలించడం జరుగుతుంది. తక్కువ సంఖ్యలో ఉన్న పెద్ద బ్యాంకులు వ్యవస్థ అంతటిపైన ఆధిపత్యం చేయించే అవకాశం కూడా ఉందని మనం చెప్పచ్చండి. అలాగే రీజనల్ ఇంబ్యాలెన్సెస్. సో సమర్థలోపించిన బ్రాంచ్లు కానీ అసమర్థ బ్రాంచ్లు మనం చెప్పచ్చు. రీజనల్ ఇంబ్యాలెన్స్ అంటే మనకి ఇక్కడ ప్రాంతీయ అసమర్థం చెప్పచ్చండి. ఇవి అండర్ ద బ్రాంచ్ బ్యాంకింగ్ సిస్టమ్ ఫైనాన్షియల్ రిసోర్స్ collected in the smaller and backward recognized or transferred to their bigger industry. సో ఇక్కడ ఒక వ్యవస్థ విడిపోయిన ప్రాంతాల్లో చిన్న ప్రాంతాల్లో సేకరించిన డిపాజిట్లు పెద్ద పారిశ్రామిక ప్రాంతాలకు తరలించే ప్రమాదం లేకపోలేదు. అట్లా జరగడం అంటే ప్రాంతీయ అసమానతలు అనేవి పెరుగుతున్నాయని మనం చెప్పొచ్చండి. సో అడ్వైజ్ టు లింకింగ్ ఎఫెక్ట్స్ అండర్ ద బ్రాంచెస్ బ్యాంక్ సిస్టమ్ ద లాస్ ఆఫ్ ద వీక్నెస్ ఆఫ్ ద సమ్ బ్రాంచెస్ ఆల్సో హ్యావ్ ఎఫెక్టివ్ ఆఫ్ ద బ్రాంచ్ బ్యాంకింగ్ సిస్టమ్. సో ఇక్కడ బ్రాంచ్ల మధ్య ఒక బ్రాంచ్ ఏమో లాభాలు సాధిస్తూ ఉంటుంది, ఇంకో బ్రాంచ్ ఏమో నష్టాలు సాధిస్తుంటుంది. సో ఇది అలా ఉండడం వల్ల ఏమవుతుంది అంటే ఈ యొక్క ఏదైతే లాభం పొందుతుందో బ్యాంకు ఆ బ్యాంక్ దగ్గర నుంచి నష్టం పొందిన బ్యాంకు ఆ పెట్టుబడి పెట్టడం వల్ల సో అడ్వాన్స్డ్ లింక్ ఎఫెక్ట్స్ దీనివల్ల ఏంటంటే సమన్వయం కానీ ఇవన్నీ కూడా లాస్ అవుతాయని మనం చెప్పొచ్చండి. సో అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజ్ జరిగినప్పుడు ఇవన్నీ కూడా రాస్తే సరిపోతుంది. సో అడ్వాంటేజ్ అన్నప్పుడు ఏంటంటే ఎకనామికల్లీ ఈవెన్ లార్జ్ స్కేల్ సో ఎకానమీ ఆఫ్ లార్జ్ స్కేల్ ఆపరేషన్స్ అంటే పెద్ద తరహా ఆదాయాలు ఉంటాయి. అలాగే స్ప్రెడ్ ఆఫ్ రిస్క్ నష్టభయాన్ని భరించే శక్తి ఉంటుంది. అలాగే ఎకానమీ క్యాష్ రిజర్వ్స్ నగదు నిల్వలు పొదుపు చేస్తుంది. అలాగే లిబరేషన్ ఆఫ్ డిపాజిట్స్ ఆఫ్ అసెట్స్ డిపాజిట్ రుణాలు ఆస్తులను వివిధ ప్రాంతాల్లో విభజించవచ్చు. అలాగే చీప్ రెమిటెన్స్ ఆఫ్ ఫెసిలిటీస్ ఫండ్స్ని ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అలాగే ఇంట్రెస్ట్ రేట్స్ ఒక రకమైన వడ్డీ రేట్లు ఉంటాయి. అలాగే ప్రాపర్ యూజ్ ఆఫ్ క్యాపిటల్ అలాగే బెటర్ ఫెసిలిటీస్ ఆఫ్ కస్టమర్ ఖాతాదారులకు మంచి సేవలు అందించవచ్చు. ఇవన్నీ కూడా అడ్వాంటేజ్లో రాయొచ్చు. సో డిసడ్వాంటేజ్ వచ్చేటికి ప్రాబ్లమ్ ఆఫ్ మేనేజ్మెంట్ నష్టభయాన్ని నిర్వహణ పర్యవేక్షణలో కష్టాలు ఉంటాయి. అలాగే ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బ్రాంచ్ మేనేజర్ చొరవ లోపం ఉంటుంది. అలాగే మొనోపొలిటిక్స్ గుప్తాధిపత్య ధోరణి ఉంటాయి. అలాగే రీజనల్ ఇండిపెండెన్స్ అలాగే ప్రాంతీయ అసమానతలు కూడా ఉంటాయని మనం ఇలాగా చెప్పొచ్చండి. సో అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ అన్నప్పుడు ఈ యొక్క అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ రాస్తే సరిపోతుందండి. థ్యాంక్ యూ స్టూడెంట్స్.